మేమైతే ఒక లాంగ్ వీకెండ్ 5 టెంపుల్స్‌ని కవర్ చేసాం. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ కాచిగూడ టు తిరువన్నామలై ట్రైన్ అయితే ఉంటుంది. ఇది నెక్స్ట్ డే 1 ఆర్ 2 పీఎంకి అయితే తిరువన్నామలై రీచ్ అవుతాం. ఇక్కడ ఉన్న నంబర్స్‌కి అయితే మీకు కాల్ చేసి రూమ్ బుక్ చేసుకున్నాం. వీళ్ళైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్, డిన్నర్ అన్నప్రసాదం కింద ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. తిరువన్నామలై నుండి 6:42 ఏఎంకి వెల్లూరు ట్రైన్ ఉంటుంది. వెల్లూరులో ఉన్న శివ అండ్ గోల్డెన్ టెంపుల్ని దర్శించుకున్నాం. వెల్లూరు టు కాణిపాకం మేము బయలుదేరాం. వెల్లూరు టు కాణిపాకం బస్సెస్ అయితే ఉండవు. వెల్లూరు టు చిత్తూరు వచ్చి కాణిపాకం వెళ్ళాలి. ఇక్కడ గణేష్ని దర్శించుకుని తిరుపతి అయితే మేము బయలుదేరాం. మేమైతే రూమ్స్ అండ్ దర్శనం టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాం తిరుపతి రావడానికి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. కొండపై ఉన్న జపాలి ఆంజనేయ స్వామి వారిని కూడా మేము దర్శించుకున్నాం. ఇక్కడ నుండి మేము కొండపై ఉన్న శిలాతోరణం, పాప వినాశనం ఇవన్నీ చూసుకుని తర్వాత తిరుపతి టు తిరుత్తని బై ట్రైన్ మేమైతే వచ్చాం. ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మేము దర్శించుకుని మా ట్రిప్ అయితే కంప్లీట్ చేసాం.